గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. హైదరాబాద్కు చెందిన దశరథ్ నేత లక్ష్మీబాయి వీరిద్దరు కూడా భార్యాభర్తలు. రీసెంట్గా నాంపల్లి కోర్టు వీరిద్దరికి 7 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించడం జరిగింది. ఎందుకోసమంటే వారిద్దరూ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఒక బ్యాంకులో వాటిని తాకట్టు పెట్టి మరి హౌసింగ్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళకు కావాల్సినంత హౌసింగ్ లోన్లో ఎన్నో ఒక 50 లక్షలు 60 లక్షలు అలా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అలా కంటిన్యూ అవుతున్న సమయంలో ఎప్పుడు ఇది బయటపడింది అని అంటే, ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కంపల్సరీగా ఆడిటింగ్ మార్చి నెలలో అలా ఉంటుంది. ఆ సమయంలో అధికారులు వచ్చినప్పుడు ఆడిటింగ్ చేస్తున్న టైంలో ఈ డాక్యుమెంట్స్ చూడడం జరిగింది. ఇవి అంత రియాలిటీగా లేవు, అసలు ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి వారు మొత్తం పరిశీలించారు. దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్కి ఇంత పేమెంట్ కూడా ఎందుకు చేయాల్సినంత అవసరం వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేసి దీని మీద కొంచెం సస్పెక్టెడ్గా ఉంది అని చెప్పేసి అన్న నేపథ్యంలో వారు ఏం చేశారు అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పోలీసులు దాన్ని మొత్తం పరిశీలించి ఇది పెద్ద స్థాయిలో ఏదో జరుగుతుంది ఇన్నర్గా అని చెప్పేసి సిఐడి ఇంకా కోర్టులో లోకల్ కోర్టులో వాళ్ళు పిటిషన్ వేయడము, తర్వాత నెక్స్ట్ లోకల్ కోర్టు సిఐడిని హైర్ చేయడము, ఇదంతా జరిగింది. అయితే సిఐడి అధికారులు అక్కడికి వచ్చిన తర్వాత బ్యాంకులో మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత వారు స్వాధీనము ఎంత చేసుకున్నారు అంటే దాదాపుగా ఫేక్ సేల్ డీడ్, ఫేక్ జీపీఏ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఫేక్ అగ్రిమెంట్ కాపీస్, ఇలాంటివన్నీ కూడా ఒక 60 వరకు ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఇందులో ఇన్వాల్వ్ అయిన 17 మందిని కూడా వారు అదుపులోకి తీసేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది విత్ ఎవిడెన్సెస్తో. అయితే చేసిన వెంటనే ఇదంతా పరిశీలించిన తర్వాత ఇక్కడ నిజంగానే జరుగుతుంది, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి అని చెప్పేసి మొత్తము పూర్తి స్థాయిలో ఒక నివేదికను సమర్పించి అంత చేసిన తర్వాత వారికి ఇప్పుడు 7 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ రీసెంట్గా నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. అంటే ఇలా ఎలా జరుగుతుంది, అసలు బ్యాంకు వాళ్ళు చాలా స్పష్టంగా చూస్తారు కదా డాక్యుమెంట్స్ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు కదా. ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఒక పర్సన్కి ఒక అమౌంట్ ఒక 10 lakhs అనేది అతనికి ఒక లోన్ అవసరం ఉంది. లోన్ అవసరం ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు అని అంటే, నీకు నేను లోన్ ఇప్పిస్తాను, ఏ విధంగానైనా సరే నువ్వు ఒక డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే తీసుకొని రండి, అది ఏం పర్వాలేదు, ఇక్కడికి వెళ్ళి ఇతన్ని కలవండి అని చెప్పేసి వాళ్ళే సజెషన్ చేస్తారు. ఇంకా చేసిన తర్వాత వాళ్ళు ఒక డాక్యుమెంట్ కాపీని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాంకులో ఉన్న పర్సన్ ఎవరైతే లోన్ ఇప్పిస్తారో ఆ లోన్ ఇప్పించే పర్సన్, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్కు, వీళ్ళిద్దరికి కూడా లోన్ను శాంక్షన్ చేసిన తర్వాత ఒక పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అతను 10 లక్షల కోసం వస్తున్నాడు అనుకోండి, 12 లక్షలు శాంక్షన్ చేస్తారు. చేసిన తర్వాత ముందే చెప్తారు అతనికి, మేము 10 లక్షల వరకు ఇప్పిస్తాము, ఇంత అయితే రాదు, కానీ ఇంతవరకు మేము ట్రై చేస్తాము, కాకపోతే ఒక 2 lakhs వరకు ఎక్స్ట్రా పడుతుంది, మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఏం చేస్తారంటే చెరొక్క 1 లక్ష తీసుకోవడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారా లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చారా, అసలు ఎలాంటిది జరుగుతుంది ఏంటి అనేది ఏమీ లేకుండా వారికి వస్తున్న పర్సంటేజ్ మీద మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత వీళ్ళు లోన్ క్లియర్గా కడుతున్నారు అంటే ఓకే, కట్టట్లేదంటే ఇప్పుడు వాళ్ళకు వేధింపులు స్టార్ట్ అయ్యి ఇంకా వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, అలాంటివి చోటు చేసుకుంటాయి. కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మెయిన్ బ్యాంక్స్లలో ఇలాంటివి చోటు చేసుకోవట్లేదు. చాలా కొన్ని బ్యాంక్స్లలో మాత్రమే, నేను అందరి ఎంప్లాయీస్ గురించి కూడా నేను చెప్పట్లేదు, కొంతమంది ఇలా చేసి మరి లోన్స్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా సిఐడి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫేక్గా 60 డాక్యుమెంట్స్, అంటే ఎంతమందికి లోన్ ఇచ్చారు వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసుకొని. అంటే ఇట్లా బ్యాంకుకు సంబంధించి, అదేవిధంగా ప్రజల సొమ్మే కదా అది, ఇప్పుడు బ్యాంకులో దాచుకుంటున్న సొమ్మంత ఎవరిది, నేను కానివ్వండి మీరు కానివ్వండి అక్కడ స్టోర్ చేసుకుంటారు. అంటే ఇలా బ్యాంకులో పెట్టేసుకుంటే సేఫ్గా ఉంటాయని చెప్పేసి, అంటే మనకు తెలియకుండానే మన సొమ్ముని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టేసుకొని లోన్ కింద వేరే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు అవసరం ఉన్నప్పుడు మనకు కూడా వేరే వాళ్ళ డబ్బులు ఇవ్వడం, అలా రొటేట్ చేస్తుంటాయి బ్యాంక్స్. అంతేగాని ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు, అదేవిధంగా హైకోర్టులు ఎప్పుడో కూడా చెప్పారు బ్యాంక్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనులు చేయాలి, అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసుకున్నప్పుడే మీరు లోన్స్ అనేది శాంక్షన్ చేయాలి. లోన్ శాంక్షన్ చేసిన తర్వాత వారిని ఇలా ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్లీ నేచర్లోనే వారి
యొక్క ఈఎంఐలు కలెక్ట్ చేయాలి, ఇవన్నీ చెప్తున్న సందర్భంలో కూడా ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. అంటే ఫేక్ డాక్యుమెంట్స్తో కూడా హౌసింగ్ లోన్ అని, తర్వాత బైక్ లోన్ అని, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నారు. సో ఇక మీదట ఎప్పుడైనా సరే బ్యాంక్స్లలో పనిచేస్తున్న వారు కానివ్వండి, ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నదని చెప్పేసి ఇంటిని ఈ అమ్మడానికి కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి డాక్యుమెంట్స్ చాలా వరకు ఉంటున్నాయి. కాబట్టి మీరు బీ కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే అనవసరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దొరికారు కాబట్టి ఓకే, వీరిద్దరితో పాటు 17 మంది, అంటే మొత్తం ఓవరాల్గా 19 మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క స్కామ్ను చేయడం జరిగింది. అంటే ఎంత అమౌంట్, పెద్ద అమౌంట్ వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఆడిటింగ్ ఒకవేళ జరగకపోయి ఉంటే అది అలా కంటిన్యూ అవుతూనే వచ్చి ఉండేది. ఆడిటింగ్ జరిగింది కాబట్టి ఆడిటింగ్లో కంపల్సరీగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎవరెవరికి ఎంతెంత శాలరీస్ ఉంటాయి, ఎవరికి ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఇవి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు రూపాయితో సహా ప్రతిదీ ఆడిటింగ్లో చెప్పాల్సిందే. ఏ ఒక్క రూపాయికి వాళ్ళు ఆన్సర్ చేయకపోయినా వారు దాన్ని సస్పెక్టెడ్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి చిన్న చిన్న బ్యాంక్స్లలో ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు గనక మీకు అత్యవసరం ఉంది, లోన్ తీసుకోవాలి, ఎలా అయినా పర్వాలేదు లోన్ ఇస్తారు కదా అని చెప్పేసి ఇంకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు గనక వెళ్ళి బ్యాంక్స్లలో తీసుకుంటే వారు పర్సెంటేజ్ తీసుకుంటారు, తర్వాత మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి బ్యాంకు వారినే మోసం చేశారు అంటే, ఒకవేళ ఇల్లు అమ్మే వాళ్ళు కానివ్వండి, చెప్తున్నాను కదా, సేల్ డీడ్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, జీపీఏ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఫేక్ 60 వరకు దొరికినాయి అంటే జస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే 60 దొరికినాయి. ఇంకా వాళ్ళు ముందు గతంలో ఏమేం చేశారు, 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు కోర్టు అని అంటే నాట్ ఏ జోక్. అంటే వాళ్ళు ఎంత క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడి ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సిందే, లేని పక్షంలో మోసపోక తప్పదు. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.